ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ మధ్య ఇది మరింత పెరుగుతోంది. ఎంత ఖర్చు అంటే అవ్వా ఇంత ఖర్చా అని నోరెళ్లబెట్టడం కంటే ఇంకా ఎక్కువ. అవును, కొన్నేళ్లుగా భారతదేశంలో ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారుతున్నాయి. ఎన్నికల కమిషన్ అంచనాకు మించి ప్రలోభాలకు, పంపకాలు, ప్రచార ఆర్భాటాలు, ఆడంబరాలు, విందులు, వినోదాలు ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఖర్చు 100, వ్యయం 1000 అన్నట్లుంది పరిస్థితి. ఇంతకీ మన ఎన్నికల ఖరీదెంత, ఎందుకంత? లెట్స్ ఫోకస్. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం. అందుకే భారతదేశంలో ఎన్నికలు చాలా ఖరీదైనవని అంతా అనుకుంటారు. నిజానికి అమెరికా ఎన్నికల ఖర్చు రికార్డును భారత ఎన్నికలు ఆల్రెడీ బద్దలు కొట్టేశాయి. అందులోనూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం కూడా. ఇంత భారీ జనాభాకు ఓటింగ్ నిర్వహించాలంటే మరింత భారీ ప్రణాళిక అవసరం. 96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటం అంటే మాటలా? ఈ ప్రక్రియలో అటు మానవ వనరులతో పాటు ఇటు ఆర్థిక వనరులు అవసరం. అందుకే కొన్నేళ్లుగా లోక్సభ ఎన్నికల నిర్వహణ ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి ఎన్నిక గడిచే కొద్దీ ప్రచార ఖర్చులు మరింత పైకి పెరుగుతున్నాయి. ప్రచార ఖర్చులంటే ఎన్నికల సంఘమిచ్చే పరిమితి అనుకోవద్దు. ఇక్కడ ఖర్చు అంతకు మించి. ప్రచార సాధనాలతో పాటు ఓటు కొనుగోలు ఖర్చులు కూడా నానాటికి పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ ఖరీదైన ఎన్నికల ప్రచారాల సమయంలో అభ్యర్థులు తమ డబ్బును దేనికి ఖర్చు చేస్తారు అనే వాస్తవ ఖర్చులపై విశ్వసనీయమైన డేటా ఎక్కడా లేదు. ఈ సమాచారం కొరత కారణంగా భారతదేశంలో ఎన్నికల ఖర్చు అస్పష్టంగా ఉన్నమాట నిజం. అలాగని లెక్కలు లేవని కాదు. ఎన్నికల కమిషన్ ఇచ్చే పరిమితి దాటేసిన లెక్కకు అందని లెక్కలు చాలానే ఉన్నాయి. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలు 7 దశలు, 45 రోజులు, 543 నియోజకవర్గాలకు పోలింగ్తో చాలా భారీ ప్రణాళిక. ఇక దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో పాలు పంచుకుంటున్న 2660 పార్టీలు, 10 లక్షల పోలింగ్ స్టేషన్లు, 96.8 కోట్ల మంది ఓటర్లు. భారతదేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్యలు పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ దీనికయ్యే ఖర్చు మాత్రం కలవరపెడుతుందనటంలో సందేహం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారాయి. విశ్వసనీయ అంచనాల ప్రకారం అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలను నిర్వహించడానికి మొత్తం ఖర్చు ఈసారి 1.20 లక్షల కోట్లను దాటుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఈ సంఖ్యను 1.35 లక్షల కోట్లుగా పేర్కొంటున్నారు. ఇది 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశం ఖర్చు చేసిన మొత్తం 60,000 కోట్ల కంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువ కూడా. న్యూఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సిఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎన్ భాస్కర్ రావు ఇస్తున్న సమాచారం ప్రకారం 2019 ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్ర సృష్టిస్తే 2024 సరికొత్త శిఖరాలను తాకుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి మొత్తం ఎన్నికల వ్యయంపై సిఎంఎస్ సంస్థ ప్రాథమిక అంచనా ప్రకారం 1.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎలక్టోరల్ బాండ్లపై జరిగిన రచ్చ తరువాత చాలా కార్పొరేట్ మనీ బ్యాకింగ్ పార్టీలు ఎన్నికల ఖర్చులో ప్రతి వాటాదారు దాని లాభాలకు ఆశపడుతున్నారు. దీన్ని బట్టి ఆ ఖర్చు సులభంగా 1.35 లక్షల కోట్లను అధిగమిస్తుందని సిఎంఎస్ చైర్మన్ వెల్లడించారు. గత 35 సంవత్సరాలుగా భారతదేశంలో ఎన్నికల వ్యయాన్ని ట్రాక్ చేస్తున్న ఈ సంస్థ తన అంచనాలను పెంచిన మరో ప్రధాన సంకేతం భారత ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకున్న నివేదికలు అని కూడా చెప్పారు. మే 19, 2024న ఎన్నికలు ప్రారంభమయ్యే 15 రోజుల ముందు 4,658.16 కోట్ల విలువైన డ్రగ్స్, మద్యం, బంగారంతో సహా నగదు, ఇతర వస్తువులను పోల్ ప్యానెల్ స్వాధీనం చేసుకుంది. ఇక జనవరి 2024 నుండి మార్చి 15 వరకు ఈ సంఖ్య 12,000 కోట్లకు చేరుకుంది. ఇక 2024 ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సంవత్సరంగా నిలిచింది. ప్రపంచ జనాభాలో సగం మందితో కూడిన 64 కంటే ఎక్కువ దేశాలు EU దేశాలతో కలిసి ఈ సంవత్సరం ఎన్నికలకు వెళ్లనున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఎన్నికలకు అంచనా వేసిన $16 బిలియన్ సహా భారతదేశ ఎన్నికల ఖర్చు అన్ని దేశాల ఎన్నికల ఖర్చును అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భారతదేశంలో గత 5 పోల్స్లో ట్రెండ్ చూస్తుంటే దాదాపు ప్రతి ఎన్నికల్లో ఖర్చు రెట్టింపవుతోంది.
ఇందులో వాటాలు ఈసారి 2 వైపులా ఎక్కువగా ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ రికార్డ్ స్థాయిలో 3వ సారి అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఇండియా కూటమి గట్టి పోటీ ఇవ్వటానికి సరంజామాలు సిద్ధం చేసుకుంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా భారీగా ఖర్చు చేయటానికి జేబులు నింపుకున్నాయి. మొత్తానికి అన్ని పార్టీలు కలిసి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా ఖర్చు చేసే దేశాల్లో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెడుతున్నారు. 1952లో ఎన్నికల కమిషన్ ఒక్కో ఓటరుకు 60 పైసలు ఖర్చు చేసింది. ఇది అభ్యర్థులు సొంతంగా చేసిన వ్యయం కాదు, ఈసీ చేసిన ఖర్చు. తరువాతి 2 ఎన్నికల్లో ఆ ఖర్చును 30 పైసలకు తగ్గించింది. ఆ తదుపరి ఖర్చు 40 పైసలకు పెరిగింది. 1980లో ఈసీ ఖర్చు ఒక్కో ఓటరుకు ₹1 పెరిగింది. 2004లో అది 17 రూపాయలకు చేరింది. 2009లో 13కు తగ్గిన 2014లో ఒకేసారి మూడింతలు పెరిగి 41.6 అయ్యింది. 2019లో అది 60 రూపాయలయింది. ఈసారి మొత్తం భారతదేశంలోని 96.8 కోట్ల అర్హులైన ఓటర్లలో ప్రతి ఒక్కరికి దాదాపు 1240 రూపాయలకు చేరిందని సీఎంఎస్ చైర్మన్ భాస్కర్ రావు వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి దాదాపు 2.200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎన్నికల బాండ్ల నుంచే కాకుండా రకరకాల మార్గాల్లో డబ్బు ప్రవాహం కొనసాగుతుందని తెలిపారు. ఇక ఈ ఖర్చులను ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితుల కిందకు రాకుండా పార్టీలు, అభ్యర్థులు రకరకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. దీనికి తగ్గట్లే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ఖర్చును నానాటికి పెంచేస్తూనే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఎన్నికల ఖర్చుల కోసం 2183.78 కోట్లను కేటాయించారు. అయితే దీన్ని 2024 మార్చిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 2442.85 కోట్లకు పెంచారు. ఈ ఎన్నికల బడ్జెట్లో 1000 కోట్లను లోక్సభ ఎలక్షన్ల కోసం కేటాయించారు. గతేడాది ఇది కేవలం 180 కోట్లు మాత్రమే ఉండేది. అలాగే గతేడాది ఓటర్ ఐడి కార్డుల కోసం 18 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఈ ఏడాది దాన్ని 404.81 కోట్లకు పెంచారు. ఈవీఎంల కోసం బడ్జెట్లో 34.84 కోట్లు కేటాయించారు. ఇతర ఖర్చుల కోసం 1003.20 కోట్లు అలాట్ చేశారు. ఈ విధంగా 2024 ఆర్థిక సంవత్సరంలోని ఎన్నికల నిర్వహణ కోసం మొత్తంగా 2408.01 కోట్లు కేటాయించారు. ఇక ఎన్నికల కమిషన్ లెక్కల్లో ఓటర్ల అవగాహన, ఎన్నికల నిర్వహణకు ఈసీ వెచ్చించే ధనం, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, పలు సంస్థల వ్యయాలు తదితరాలన్నీ ఎన్నికల ఖర్చులో అంతర్భాగంగా ఉంటాయి. అయితే దేశంలోని మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థులు గరిష్టంగా 25,000 వరకే ఖర్చు చేయడానికి అనుమతుండేది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి 10,000 రూపాయలు మాత్రమే. ఇక 1971లో వ్యయ పరిమితిని దాదాపు అన్ని రాష్ట్రాల్లో 35,000కు పెంచారు. ఆర్థిక సంస్కరణల తరువాత 1996లో ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం 4.5 లక్షలకు చేరింది. 1998లో దీన్ని 15 లక్షలకు పెంచారు. 2004లో 25 లక్షలకు తీసుకెళ్లారు. 2014లో లోక్సభ అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితిని 70 లక్షలుగా నిర్ణయించారు. ఈసారి అది పెద్ద రాష్ట్రాల్లో 95 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో 75 లక్షలకు చేరింది. ఇక 2024లో అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుంచి పరిగణలోకి వచ్చే ఖర్చులు రాష్ట్రంలో అభ్యర్థి వ్యయ పరిమితి 95 లక్షలుగా నిర్ణయించారు. అయితే అభ్యర్థుల వ్యయంపై పరిమితి ఉన్నా పార్టీలకు అలాంటి కట్టుబాట్లు ఏమీ విధించకపోవటం ఎన్నికల ఖర్చును ఆకాశానికెత్తేస్తుంది. ఇక నిర్దేశిత పరిమితి కన్నా అభ్యర్థులు ఎన్నికల్లో ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేస్తారన్నది బహిరంగ రహస్యమే. దీనివల్ల ఎన్నికల వ్యయం అదుపు తప్పుతోంది. For more videos like this, subscribe Big TV channel.